ఆజ్ఞాపిస్తాడు. ఎక్కడైనా సరే యజ్ఞాలు యాగాలు జరిగితే అవన్నీ ధ్వంసం చేసేయండి అంటాడు. అటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు పరిపాలన చేయడం వలన దేవాలయాలు ధ్వంసం అవ్వడం, రథాలు తగలబడ్డం, లేకపోతే ఇదిగో ఇప్పుడు ఇది ఇలాంటిది జరగడం, ఇది నాకు ఉచ్చరించడానికి కూడా ఏమీ మనస్కరించట్లేదు. చాలా మంది బాధపడి మెసేజ్లు పెట్టి, గురూజీ చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పెరిగాం, కానీ ఇది జీర్ణించుకోలేకపోతున్నాం, అసలు మేము ఎలా ఎలా అని బాధపడుతున్నారు. ముస్లిమ్స్ కూడా మీరు అన్నట్టుగా ఇంత దుర్మార్గం, ఎందుకంటే వాళ్ళు పంది మాంసానికి వాళ్ళు వ్యతిరేకం. మీకు తెలుసు 1857 స్వతంత్ర పోరాటం, అప్పుడు మనకు స్వతంత్రం వచ్చి ఉండాలి, అది ఆగిపోవడానికి కారణం కూడా మీకు తెలిసే ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు బాంబు వేయాలంటే ఇదిలా నోటితో లాగాల పిన్ను, ఆ పిన్నుకి ముస్లింలకు ఇచ్చే బాంబులకేమో పంది కొవ్వు, హిందువులకి ఇచ్చే బాంబులకేమో ఆ పిన్ను మీద ఆవు కొవ్వు రాశారు. అలా ప్రథమ స్వతంత్ర యుద్ధం కూడా ఫెయిల్ అయిపోయింది. ఇలాంటివన్నీ బ్రిటిష్ వాళ్ళు చేశారు. సో ఇతను బ్రిటిష్ వాడి మతాన్నే ఫాలో అవుతున్నాడు కాబట్టి ఇలాంటి ఆలోచన చేసి, కానీ నేనేమంటా అంటే మనం ఎంత నష్టపోయాం, ఎంత బాధలు అనిపించాం. ఆ క్యూ లైన్ లో వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి పాలివ్వకుండా, పెద్దోళ్ళకి తిండి పెట్టకుండా క్యూ లైన్ లో ఉంచి, అలాగే ప్రత్యక్షంగా స్వామీజీ మీరు ఇప్పుడు ఏమన్నారు, రాధామోహన్ దాస్ గారు మనకి మీడియాలో, సోషల్ మీడియాలో తిరుమలలో జరిగేదాన్ని మనకి చెప్పారు అన్నారు. అప్పుడు నేను చెప్దాం అనుకున్నా మధ్యలో, సార్ నేను బాధితుడిని సార్ అని. అదే చెప్తా. మీరు ఇప్పటికీ సోషల్ మీడియా, యూట్యూబ్ లోకి వెళ్ళి ఏమిటి తిరుమలలో ఈ అరాచకం ఆగేది అన్నాడని కొడితే వస్తుంది. నేను అక్కడ బేడా ఆంజనేయ స్వామి గుడి తెలుసు కదా మీకు. ఇది 2-3 ఏళ్ల క్రితం కరోనా టైంలో గ్యాప్ వచ్చినప్పుడు తిరుమలకు వెళ్తే అక్కడ అందరూ నన్ను చూస్తూ పలకరిస్తారు కదండి. ఆ పలకరించిన వాళ్ళతో గోవిందనామం చెప్తున్నా. మీరు ఆ వీడియోలో చూడొచ్చు. వాడు ఒక కానిస్టేబుల్, లేకపోతే సెక్యూరిటీ గార్డో, లేకపోతే సమ్వన్ ఎల్స్ కాకి బట్టల్లో ఉన్నాడు, బూట్లు వేసుకుని బేడానిస్తం గుళ్ళోకి వచ్చాడు ఆ మండపంలోకి. నేను చాలా గట్టిగా అరిచాను, నేను గోవిందనామం చెప్పిస్తుంటే ఆపేమన్నాడు. అలా 2 సార్లు జరిగింది. అలాగే భోజనం విషయం మీకు తెలుసు. అలాగే ఈ అధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు నా గురించి వెబ్సైట్ లో ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. ఇప్పటికీ తీసారో లేదో నాకు తెలీదు. అలాగే అతను డైలీ ఎవర్ ఈవో అని మాట్లాడుతూ దాంట్లో నా గురించి మాట్లాడతాడు. అలాగే తిరుమలకి నేను ఎప్పుడు వెళ్ళినా అలిపిరి నుంచి మళ్ళీ వెళ్ళి వచ్చే వరకు వెనక ముందు ఎవడో ఒకరిని పంపించడం. అలాగే రాష్ట్ర